బాసరలో కన్నుల పండుగగా వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కుటుంబ సమేతంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అమ్మవారిని దర్శించుకున్నారు. వసంత పంచమి పురస్కరించుకొని ఆలయానికి వేకువజాము నుంచే భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ సిబ్బంది, రెవెన్యూ, పోలీసు శాఖ ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఆదిలాబాద్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శరదిందో సమకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠ నిలయమే సరస్వతి నమస్సుభ్యం. ఈ వాసరా పీఠంలోన సరస్వతి మాత అమ్మవారు ఇక్కడ స్వయంభూంగా వెలిసింది. నిర్మల్ జిల్లా బాసరలోన వ్యాస మహర్షి నిర్మించిన ఈ సరస్వతి ఆలయానికి ఈరోజు వసంత పంచమితోటి భక్తులు వేల సంఖ్యలోకి వచ్చి అక్షరాభ్యాసాలు జరుగుతున్నాయి. ఈరోజు అమ్మవారి పుట్టినరోజు, సరస్వతి మాత యొక్క అమ్మవారి పుట్టినరోజు మరియు శుక్రవారం అవడం వల్ల వేల సంఖ్యలో ఇక్కడ వచ్చి సంఖ్యలో వచ్చి ఈరోజు దర్శనం చేసుకున్నా, ఈరోజు అక్షరాభ్యాసం చేసుకున్నాం. వారి పిల్లలకు బుద్ధి, జ్ఞానము, విజ్ఞానము వస్తుందని చెప్పేసి ఆ నమ్మకం. అంతేగా ఈరోజు అమ్మవారి పుట్టినరోజు చేసుకుంటే, ఈ అక్షరాభ్యాసం చేసుకుంటే వాళ్ళ పిల్లలు భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఇక్కడ నిర్మల్ జిల్లానే కాకుండా పక్క జిల్లాలే కాకుండా తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మరియు మహారాష్ట్ర నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడ వేల సంఖ్యలో వస్తుంటారు. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక సరస్వతి ఆలయం ఇక్కడ. ఈ స్వయంభూగా వెలిచిన ఆలయం కాబట్టి ఇక్కడ ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రాధాన్యత వసంత పంచమి కాబట్టి అమ్మవారి పుట్టినరోజు కనుక ఇక్కడ వేల సంఖ్యలో వస్తుంది. అదేవిధంగా ఇక్కడ అధికారులు కూడా చక్కని ఏర్పాట్లు చేసినట్లయితే మనకు కనిపిస్తుంది. అక్కడ మనం చూస్తున్నదైతే అక్కడ అక్షరాభ్యాసం కోసం క్యూ లైన్లు 150 రూపాయలు, 1000 రూపాయలు ఉచితం, ఇట్లా ఈ విధంగా డివైడ్ చేసి మొత్తం చాలా చక్కగా చేసిన. అంతేకాకుండా రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు మరియు ఆలయ సిబ్బంది, ఎండోమెంట్ సిబ్బంది కూడా చాలా చేసింది. ఇక్కడ అర్చనతో పూజా కార్యక్రమంతో మొదలైన ఈ అక్షరాభ్యాసాలు ఇప్పుడు వేల సంఖ్యలో అయింది. కట్టుదిట్టంగా ఏర్పరిచి, భద్రత ఏర్పరిచి ఇక్కడ స్పెషల్గా ఫోర్స్ కూడా ఏర్పాటు చేసిండ్రు. అంతేకాకుండా ఉదయం నిర్మల్ జిల్లా కలెక్టర్ అయిన అభిలాష వాళ్ళ కూతురు కూడా అక్షరాభ్యాసం చేసుకోవడం జరిగింది. ఇక్కడ వాళ్ళు ఇప్పుడు అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ప్రభుత్వం నుంచి వచ్చిన అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అయితే ఈ అమ్మవారికి అంటే ఈరోజు ఉదయం కట్టిన చీర మాత్రం ఇక్కడ ఉన్న పద్మశాలి సంఘం వాళ్ళు చేతితోటి నేసిన పట్టు వస్త్రాన్ని అమ్మవారికి చీర ఇస్తుంటారు. అమ్మవారికి 3 చీరలు ఇస్తుంటారు. కానీ ఇప్పుడు అధికారికంగా అధికారులు మరియు ప్లస్ నాయకులు వచ్చి ఇక్కడ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. పెద్ద కార్యక్రమం జరుగుతుంది. అంటే నిత్య అన్నదానం కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ భక్తులందరికీ అన్నదానం, అన్ని సౌకర్యాలు అయితే బాగా చేసిందని చెప్పి భక్తులు కూడా అంటున్నారు. చక్కగా ఈ క్యూ లైన్లతోటి పోతున్నారు. ఇక్కడ ఇప్పుడు ఈ చల్లగా ఉంది కాబట్టి కూడా పిల్లలకు వేడి కావట్లేదు. ఇక్కడ వాతావరణం కూడా చల్లగా ఉంది. ఈ దర్శనాలు కూడా చల్లగానే జరుగుతున్నాయి. అమ్మ కూడా అందరి ఈ పిల్లల పైన చల్లగా చూపు ఉండాలని చెప్పేసి ఇక్కడ భక్తులు కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ బాసర క్షేత్రం నుంచి సమాచారం. ఈ కెమెరామ్యాన్ సురేష్ శ్రీనివాస్, రాజ్ న్యూస్, బాసర.